अवतार मेहर बाबा की जय बाबा राजी गाరు జై బాబా జై బాబా అండి. జై బాబా అండి. జై మణి జై బాబా. జై బాబా జర్నీలో ఉన్నా, రిటర్న్ లో వచ్చారు కాక రిటర్న్ జర్నీలో ఉన్నాను. అవునా అప్పుడే వచ్చేస్తున్నారా ఓకే చూసుకొని వచ్చేస్తున్నారా అలా అయితే ఆ, అంటే మచిలీపట్నంలో తమ్ముడికి పని ఉంది, ఆహాహాహా. అందుకని అందుకని అవునులేండి వచ్చేస్తున్నారు. అంతేలే బాగున్నారమ్మా పర్వాలేదు, అలాగే అదే అదే ఈ మధ్య అలాగే ఇంకా పార్టిసిపేట్ మొండితనం అంతే, మొండిగా. అదే అదే. రాజీ బాదం ఎవరు? ఎవరక్క రాజీ అదే బాదం లక్ష్మణ్ అంటే గారికి ఎవరు? తెలుసునా? లక్ష్మణ్ జై గారికి బాబా అండి. బంధువు. జై బాబా. లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు కదండి, ఉమ్. ఆ, రాజమండ్రి. ఆ, ఆయనకి కూతురునండి, తెలుసు బాగా. లక్ష్మణ్ ఆ లక్ష్మణ్ కుమార్ గారు రాజమండ్రి. కరీంనగరా? కరీంనగర్. ఆ? ఆ, రాజమండ్రి రాజమండ్రి లక్ష్మణ్ కుమార్. ఆ, అదే ఆ, మార్నింగ్ 5:30 వచ్చండి అక్క ఆ, అతను ఆ, లక్ష్మణ్ కుమార్. లక్ష్మణ్ కుమార్ ఉమ్. తెలుసు. ఆ. ఏమవుతారు మీరు? ఫ్రెండ్స్ అండి, అదండి. ఆ కూతురునండి, బాధవండి మా పేరు, కూతురుని ఓకే. అవుతాను. ఆ, అలాగే అలాగే. ఓకే. ఆ. వెరీ గుడ్. జై బాబా వెల్కమ్ జై అండి. మెహర్ బాబా అందరికి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నమో మహేర్ బాబా పాడతారా మీరు? మీకు నమో మహేర్ బాబా పాఠం వచ్చా? హలో రాజీ గారు, చెప్పండి. జై మెహర్ మీరు బాబా, నమో జై మహేర్ మెహర్ బాబా బాబా. పాడతారా? లేదండి, మీరు స్టార్ట్ చేయండి, తర్వాత చేస్తాం. ఆ, ఓకే. సరే మీట్లో ఉండండి. జై మెహర్ బాబా అందరికీ జై మెహర్ బాబా. నీ స్టార్ట్ చేస్తావా? డిస్టర్బెన్స్ వస్తుందేమో నాకు. నమో జై మహేర్ మెహర్ బాబా బాబా. స్టార్ట్. ఏనా अवतार తే. मेहर बाबा की अवतार मेहर बाबा की अवतार मेहर बाबा ప్రభు ప్రేమికుల సహవాస్కి ఇచ్చేసిన బాబా వారికి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు మనందరికీ కార్యక్రమం చేసుకునే అవకాశం బాబా వారు మనకి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. మొట్టమొదటిగా నమో మెహర్ బాబా. రాజు గారు మీరు చేస్తారా? చేయరా? రాజీ గారు నమో చేయనున్నారులే. చేయనన్నారా? నమో మెహర్ మీరు చేస్తారా అక్క? ఎవరు చేస్తారా? ఎవరు మీరు చేస్తారా అక్క? జై బాబా అంటే నేను చేయనా? చేస్తామమ్మా. చేయమ్మా చేయమ్మా సులోచన. నమో మెహర్. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा।
అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుధార సకల చరాచర జగదుధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేద్వర్గము అంతరింపగా హరిషేద్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపు అవ్యయ మోక్షం బను గ్రహింపు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा आंटी जय मेहर बाबा రేపు మనసులో వచ్చిన ప్రార్థన గీతాన్ని ఫలితంగా ఆలపించాము. జై బాబా. ఆనంద్ కుమార్ అన్నయ్య మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత శర్మ గారు जय मेहर बाबा अम्मा జై अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు బ్రహ్మాండములనేలు తేజస్వరూపాలు బ్రహ్మాండ నాయకుని శ్రీచరణ కమలాలు బ్రహ్మాండములనేలు తేజస్వరూపాలు బ్రహ్మాండ నాయకుని శ్రీచరణ కమలాలు శివ బ్రహ్మ కేశవుల
త్రిగుణ స్వరూపాలు శివ బ్రహ్మ కేశవుల త్రిగుణ స్వరూపాలు సర్వాధ సకలాధ సాధనా మార్గములు సర్వాధ సకలాధ సాధనా మార్గములు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు ఆరాధనే అవని అంతరించిన వేళ అజ్ఞాన తిమిరాలు ఆవహించిన వేళ సద్గురులే పాహియని శరణు జోచిన వేళ సద్గురులే పాహియని శరణు జోచిన వేళ సర్వలోకాలేల సంభవించే సిరులు సర్వలోకాలేల సంభవించే సిరులు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు సంగీత సాధకుల నాద స్వరూపాలు సాహిత్య సేవకుల వాంగ్మయ స్వరూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు నాట్యాభిలాషులకు నటరాజ రూపాలు ప్రేమ కోరే ప్రియుల ప్రేమ స్వరూపాలు ప్రేమ కోరే ప్రియుల ప్రేమ స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు భ్రాంతిమయ జీవులకు మేల్కొల్పు గీతాలు సత్య సాధకుల కవి సౌభాగ్య రూపాలు కామితములీడేచ్చు కమలాక్షు పాదాలు కామితములీడేచ్చు కమలాక్షు పాదాలు మెహర్ శ్రీ రచనలకు బీజాక్షరాలు మెహర్ శ్రీ రచనలకు బీజాక్షరాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు సర్వలోకారాధ్య శక్తి స్వరూపాలు ప్రియతముని చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు జై బోలో తార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ అందరికి జై మెహర్ బాబా అమ్మ మణి థ్యాంక్ యూ అమ్మ జీవపనిగా చాలా మంచి సంకీర్తనతో చక్కగా వినిపించారు మీకు జై బాబా. శర్మ గారు జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత దినేష్ మాట్లాడండి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा।
అవతార్ మెహర్ బాబా की जय। మెహరుని అందం ఏమనందం, మెహరుని అందం ఏమనందం, మెహరుని అందమే అందం అందం, మెహరుని అందమే అందం అందం, మెహరుని అందం, మెహరుని అందం, మెహరుని చందం, మెహరుని అందం, మెహరుని చందం, అందం చందం ఏమనందం, మెహరుని అందం, ముఖమరవిందం నయనారవిందం, ముఖమరవిందం నయనారవిందం, అందము కనరాదటే గోవిందుడన వీడెనే, అందము కనరాదటే గోవిందుడన వీడెనే, మెహరుని అందం ఏమనందం, కరమరవిందం పదమరవిందం, కరమరవిందం పదమరవిందం, కన్నుల వీక్షించవే ఆ పన్నుల రక్షించునే, కన్నుల వీక్షించవే ఆ పన్నుల రక్షించునే, మెహరుని అందం, ముందు మీసం ఆ జగదీశం, ముందు మీసం ఆ జగదీశం, వెనుక వేణి ఆ జగజనని, వెనుక వేణి ఆ జగజనని, గౌరీసుడని ఎంచవే అర్ధనారీశ్వరుని కాంచవే, గౌరీసుడని ఎంచవే అర్ధనారీశ్వరుని గాంచవే, మెహరుని అందం, హాసం అందం భావం అందం, హాసం అందం భావం అందం, నయనానందం బ్రహ్మానందం, నయనానందం బ్రహ్మానందం, భక్తిగా కనరాదటే ముక్తిని కొనరాదటే, భక్తిగా కనరాదటే ముక్తిని కొనరాదటే, మెహరుని అందం ఏమనందం, మెహరుని అందమే అందం అందం, మెహరుని అందం, అవతార్ మెహర్ బాబా జై, జై మెహర్ బాబా అని నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు మంచి పాట చక్కగా పాడి వినిపించారు. జై బాబా అండి. దినేష్ జై బాబా. ధనలక్ష్మి నువ్వు రెడీగా ఉంటారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। प्रेमे महिमान्वितमो, प्रेमे परमोन्नतमो, प्रेमे महिमान्वितमो, प्रेमे परमोन्नतमो, मनसु हरिंचु औषधमो, मनसु हरिंचु औषधमो, మోక్ష ప్రాప్తికి సాధనము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము, ప్రేమ దేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే, ప్రేమ కలలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే, ప్రేమలోనే
సర్వముందను మెహరు భాష్యం మధురమే ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ఆది అంతము లేని ప్రేమే అంతటా ఇమిడున్నది అపరిమితమై ఆర్తహరమై అన్నిటా కలిసున్నది ప్రేమ బాటే ప్రగతి బాటను మెహరు భాష్యం సత్యము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమ ప్రేమగా వ్యక్తమైతే దివ్య ప్రేమగా నిలచులే దివ్య ప్రేమను దిశలు జల్లే తత్వమై విలసిల్లులే మెహరు బాబా తత్వమిది అని తెలుసుకొనుటే ధన్యము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము మెహరు మెహరను నామస్మరణే ప్రేమ సిరులకు నిలయము మెహరు శ్రీయను సాధనొకటే ప్రేమ పొందే మంత్రము జీవితాంతం మెహరు స్మరణే జన్మ జన్మల భాగ్యము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము మనసు హరించు ఔషధము మనసు హరించు ఔషధము మోక్ష ప్రాప్తికి సాధనము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము అవతార్ మెహర్ బాబా की जय జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా నాన్న దినేష్, చాలా మంచి పాట, అంత చక్కగా పాడించావు. ఇది జై బాబా. ధనలక్ష్మి జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. తర్వాత సిద్ధలక్ష్మి జై. అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా నీనా బేదాలు రానేలా నానా రూపాల సేవేలా నీనా బేదాలు రానేలా నానా రూపాల సేవేలా మతమంటూ రతమంటూ మతమంటూ రతమంటూ మాయకులోనై మగ్గుట ఏల అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా పూజా ద్రవ్యాల బాదేలా తాజా కుసుమాల సేవేలా పూజా
తాజా ద్రవ్యాల బాధేలా తాజా కుసుమాల సేవేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమానిష్టల పాటేలా అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా 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 మెహరనొచు బాబా నామామృతం గ్రోలుచు బాబా బాబా మెహరనొచు బాబా నామామృతం గ్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదాము అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా ఆంటీ మీకు జై మెహర్ బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా నాన్న, జై బాబా నాన్న. చక్కగా మంచి పాట పాడి వినిపించావు ధనలక్ష్మి. నీకు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా అండి. సంగీతం జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాక భయమని నీతో చెలిమి మాక భయమని నీ స్మరణమునే చేసితిమి నీ స్మరణమునే చేసితిమి దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు మోహములో బడి జీవించినప్పుడు అహమునాలో నర్తించునప్పుడు మోహములో బడి జీవించునప్పుడు అహమునాలో నర్తించునప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించినప్పుడు నీతి నియమాలు జారినప్పుడు ఖ్యాతి కోసం యోచించునప్పుడు సాయము చేయుము దారిని మార్చుము సాయము చేయుము దారిని మార్చుము దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు చేసిన పాపము గత జన్మ ఫలము పశ్చాత్తాపము చెందిన సఫలము చేసిన పాపము గత జన్మ ఫలము పశ్చాత్తాపము చెందిన సఫలము మాకు అందించు ఆ దివ్య సహనము
మమ్ము నడిపించు నీ దరికి పయనము మాకు అందించు ఆ దివ్య సహనము మమ్ము నడిపించు నీ దరికి పయనము మెహరు బాబా ప్రేమావతారా మెహరు బాబా ప్రేమావతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు తెలుసుకున్నాము జీవన సత్యము బ్రతకాలని ఉంది నీకై నిత్యము తెలుసుకున్నాము జీవన సత్యము బ్రతకాలని ఉంది నీకై నిత్యము వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ ప్రేమ గీతం వేడుచున్నాము నీ దివ్య చరణం పాడుచున్నాము నీ ప్రేమ గీతం మెహరు బాబా మౌనవతారా మెహరు బాబా మౌనవతారా దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు నీతో చెలిమి మాక భయమని నీతో చెలిమి మాక భయమని నీ స్మరణమునే చేసితిమి నీ స్మరణమునే చేసితిమి దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు అవతార్ మెహర్ బాబా की जय जय బాబా నాగమణి గారు జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు చాలా మంచి పాట చక్కగా పాట వినిపించారు. మీకు జై బాబాలండి. ఇప్పుడు మల్లికార్జునరావు గారు జై బాబా అండి. బాబా వారి ప్రేమ సందేశాలు అందివ్వండి. జై బాబా. जय बाबा अम्मा జై अवतार బాబా. मेहर बाबा की जय अंदर की जय बाबा అవతార్ మెహర్ బాబా వారు బాడీ డ్రాప్ చేసినప్పుడు మెహరాబాద్ ఒక 4 రోజులు పోయిన తర్వాత 3వ రోజుకు 4వ రోజుకు వెళ్ళాను మెహరాబాద్. ఆ, దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళం మిగిలిన రోజుల్లో ఏం చేయాలో తెలియదు. అప్పుడు బాబా గురించి ఏమీ తెలియకుండానే వెళ్ళాం. అందులో ఒక ఫారినరు గుడ్డివాడు నల్ల కళ్ళజోడు పెట్టుకుని కర్ర పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. అతను ఫారినరు. అతను గుడ్డివాడు అని చెప్పి తెలిసి ఎవరు ఈయన అని ఎవరినో అడిగాను నేను. చెప్తే చాలామంది తెలియదు. ఒకరు మాత్రం చెప్పారు ఎవరినో తెలుసుకుని. ఆయన పేరు హ్యారీ కెన్మోర్ అని చెప్పారు. అతను గుడ్డివాడు. అతను బాబా దర్శనానికి వచ్చారు. బాబా అడిగారు, నువ్వు గుడ్డివాడు కదా, ఎందుకు వచ్చావు అంటే, నేను చూడడానికి నీ దర్శనం చేసుకుందుకు వచ్చానని చెప్పాడు. నువ్వు గుడ్డివాడు కదా, నన్నేం చూస్తావని అడిగారు బాబా. అయితే చూసావా అని అడిగారు. చూశాను, నేను చూడవలసింది కళ్ళతోటి కాదు, ఈ కళ్ళతోటి కాదు, నీ స్పర్శే ఎక్కువ దర్శనం లభించింది నాకు. నీ స్పర్శతోటే నీ దర్శనం అయింది నాకు. చూసిన దానికంటే ఎక్కువ దర్శనం అయింది అని చెప్పి అతను హ్యారీ కెన్మోర్ చెప్పినట్టు తర్వాత తెలుసుకున్నాం. మొట్టమొదటిసారిగా బాడీ డ్రాప్ చేసినప్పుడు వేరే అమెరికా నుంచి వచ్చాడు అతను, హ్యారీ కెన్మోర్ అని అతను. ఈ గుడ్డి వాళ్ళతో బాబాకి చాలా సంబంధం ఉంది. ఇంకా 4-5 ఉదంతాలు ఉన్నాయి గుడ్డి వాళ్ళతో. అందులో ఒక ఉదంతం చెప్పుకుందాం.
బాబా 70వ పుట్టినరోజు అప్పుడు. అంటే 25th ఫిబ్రవరి 1964లో, ఇది మెహరాజాద్లో. ఆ రోజు 25th ఫిబ్రవరి నాడు మెహరాజాద్లో తెల్లవారుజామున 5 గంటలకు లేచి మండలి వారంతా కూడా భగవన్నామస్మరణ చేశారు అంటున్నారు. ఈ సందర్భంలో బాబా పుట్టినరోజు సందర్భంలో మెసేజెస్ ఇచ్చారు బాబా. అది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్ అని మెసేజ్ ఇచ్చారు. దాని తెలుగు అనువాదం ఈ విధంగా ఉంటుంది: భగవంతుని ప్రేమించుటే జీవితం యొక్క లక్ష్యం, భగవంతునితో ఐక్యం పొందుటే జీవిత పరమావధి, నిశ్చయమైనట్టు అత్యంత త్వరితమైనట్టు అయిన విధానముల్లో ఈ పరమావధిని పొందవలనతో నా కొంగును గట్టిగా పట్టుకుని నన్ను అధికంగా ప్రేమించడం ఒకటే మార్గం. నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. నా మౌన విరమణను గావించు వరకు నేను ఇంకా అత్యధికంగా బాధని అనుభవించవలసి ఉంది. నేను నా ప్రేమను నా ప్రేమికులకు ప్రసాదిస్తున్నాను అని బాబా ఇంగ్లీష్లో ఉన్న మెసేజ్కి తెలుగు అనువాదం ఉండేది, ఆ మెసేజ్ ఇచ్చారు. అదే తరుణంలో చాలామంది మెహరాజాద్కి బాబాను దర్శనం చేసుకుంటూ వస్తుండేవారు. బాబా ఏకాంతవసంలో ఉన్నప్పుడు దర్శనాలు ఇచ్చేవారు. ముందుగానే అనుమతి పొందిన వాళ్ళకి దర్శనాలు ఇస్తుండేవారు. ఆ క్రమంలో ముందుగానే ఆయనకి ఒక గుడ్డివానికి దర్శనానికి అనుమతి ఇచ్చారు బాబా. అతను అసలు ఇతర దేశాల నుంచి వచ్చిన, అమెరికా నుంచి వచ్చిన వాడు అయినప్పటికీ కూడా కలకత్తా నివాసి. అతను కలకత్తాలో పుట్టాడు, కలకత్తా అవడం, కానీ అమెరికాలో సెటిల్ అయ్యారు. అతను 7వ సంవత్సరాల నుంచి కూడా అతను గుడ్డివాడే. అతని పేరు డాక్టర్. డాక్టర్ అంటే డాక్టరేట్ చేసిన అతను కాదు. అతను పిహెచ్డి ఏదో చేస్తాడు సబ్జెక్ట్ మీద, గుడ్డివాడైనా కూడా. ఫారిన్ కంట్రీలో బ్రెయిలీ లిపి స్కూల్స్ ఉండేవి. అక్కడ ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ బ్రెయిలీ లిపి స్కూల్స్లో చదువుకుని ఆ గుడ్డి వాళ్ళకి స్కూల్ ఒకటి నడిపేవారు. ఆ గుడ్డి వాళ్ళ స్కూల్లో ఇతను టీచర్ కింద పనిచేస్తూ ఉండేవాడు. అతని పేరు డాక్టర్ సుబోధ్ చంద్ర రాయ్. సుబోధ్, సుభాష్ కాదండి, సుబోధ్ చంద్ర రాయ్ అతని పేరు. అతన్ని బాబా అనుమతిస్తే, ఇండియా కొత్త కాబట్టి అతనికి గుడ్డివాడు కూడా కావడంతో అహ్మద్నగర్ రావడానికి బదులు అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు. అహ్మద్నగర్ మహారాష్ట్రలో ఉంది, అహ్మదాబాద్ ఏమో గుజరాత్లో ఉంది. పక్కపక్క రాష్ట్రాలు అయినప్పటికీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి 500 మైళ్ళు ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాడు. అలాగైతే చేరుకున్నాడు. మెహరాజాద్ వచ్చారు. మెహరాజాద్ వచ్చి బాబా కోసం వచ్చారు. నేటి హిందూయిజం రీఓరియంటేషన్ ఆఫ్ హిందూయిజం అంటే హిందూ మతంలోని కొత్త పోకడలు, అంటే కొత్త పుంతలు హిందూయిజంలో కొత్తవన్నీ ముందుకు వస్తున్నాయి అన్న విషయం మీద రీసెర్చ్ స్కాలర్ కింద స్కాలర్షిప్ ఇచ్చి ఇండియా పంపించారు ఇతన్ని. ఎంతోమందికి లోనూ ఇతను సెలెక్ట్ అయ్యాడు. రానుపోని ఖర్చులు పెట్టుకుని ఇతన్ని ఇండియాకి పంపించారు ఈ సబ్జెక్టు మీద రీసెర్చ్ చేయడం గురించి. ఇండియా వచ్చాడు. ఇండియా వస్తే ఇండియాలో ఇతను కలకట్టా వెళ్ళారు. అక్కడ ఏసీఎస్ఆర్ అని అప్పుడు కాలంలో బాబా గురించి చాలా ఎక్కువ వర్క్ చేసేవారు ఆయన. ఏసీఎస్ఆర్ చాలామందికి తెలుసు. డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారికి కూడా తెలుసు. ఏవి రాఘవాల్ గారికి, జిఎస్ఎన్ మూర్తి గారికి, ఈయన ఏవి రాఘవాల్ ఆయన, అదే జిఎస్ఎన్ మూర్తి గారికి, ఇంకా కొంతమందికి చాలా తెలుసు. నేను వాడే రామారావు గారికి కూడా చెప్తుండేవారు ఏసీఎస్ఆర్ గురించి. ఆయనప్పుడు ముద్రించిన మెసేజెస్, పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన బాబా దగ్గరికి వెళ్ళమని, నువ్వు ఈ అంశం మీద వచ్చావు కాబట్టి నువ్వు బాబా దర్శనం చేసుకుని వెళితే మంచిది, మెహరాబాద్ వెళ్ళమంటే మెహరాజాద్ బాబా పర్మిషన్ తీసుకున్నారు. బాబా పర్మిషన్ ఇచ్చారు. అయితే బహుశా ఇతనికి 25th ఫిబ్రవరి 64 బాబా బర్త్డే నాడే టైం ఇచ్చారు, కానీ ఆ టైంకి వెళ్ళలేకపోయాడు.
ఎందుకంటే అహ్మద్నగర్ బదులు అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడి నుంచి పోలవన్న 500 మైళ్ళు దూరం వెతుక్కుంటూ మళ్ళీ అహ్మద్నగర్ వచ్చి అహ్మద్నగర్ నుంచి మెహరాజాద్ వెళ్ళారు. అప్పుడు జరిగిన అంశాలు. అప్పుడు బాబా హ్యారీ మూర్ గారికి నువ్వు గుడ్డివాడావు కదా, నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు అని అడిగారు బాబా. ఈయన ఉల్టా ప్రశ్న వేశాడు. ఏంటి, సుభాష్ చంద్రరాయ్ బాబాని అడిగారు ఈ ప్రశ్న. ఎవరు? సుభాష్ చంద్రరాయే బాబాని అడిగారు, నేను గుడ్డివాడిని కదా, నాకు దర్శనానికి పర్మిషన్ నువ్వు ఎందుకు ఇచ్చావు అని. నేను చూడలేను కదా, గుడ్డివాడిని కదా, నాకెందుకు ఇచ్చావు పర్మిషను నీ దర్శనం గురించి అని బాబానే అడిగారు ఈ సుభాష్ చంద్రరాయ్. అది విచిత్రం. అక్కడ హ్యారీ మూర్ని బాబా అడిగిన ప్రశ్న ఇతను బాబాకి వేశాడు ఆ ప్రశ్న. ఆ విశేషాలు నేను ముందు ఉంచుతాను. డాక్టర్ సుభాష్ చంద్రరాయన అహ్మద్నగర్ సమీపంలోని మెహరాజాద్ వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని బాబా అనుజ్ఞ ఇచ్చారు. అతని బాబా సాంగత్యం అనేదే ఒక మహదాయక ఐశ్వర్యం. అతడు పాపం వస్తానన్న రోజుకి బాబా దర్శనానికి రాలేకపోయాడు. అహ్మద్నగర్కి రావడానికి బదులు అతడు పొరపాటున అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి 500 మైళ్ళు ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో రోజున మెహరాజాద్ చేరుకున్నాడు. బాబా ఇతనికి ఆలింగనం ఇచ్చారు, కౌగులించుకున్నారు బాబా గుడ్డివాడిని సుభాష్ చంద్రరాయని. సుభాష్ చంద్రునికి తన బాల్యావస్థలోనే 7 సంవత్సరాల వయసులో కనుచూపు కరువైంది. 7 ఏళ్ళ వయసులోనే ఇతను కళ్ళు పోయాయి, 2 గుడ్డివాడు అయిపోయాడు, అంధుడు అయ్యాడు. 1948 సంవత్సరం నుంచి 1948 నుంచి న్యూయార్క్లో ఉంటున్నాడు. గుడ్డివాడు అయ్యాక అక్కడికి వెళ్ళాడు. అప్పటి కాలంలోనే న్యూయార్క్ వెళ్ళడం అంటే గొప్ప విషయం. చేత అక్కడ బ్రెయిలీ ఈ గుడ్డి వాళ్ళకి భాష నేర్చుకుంది. కానీ ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి 1948 సంవత్సరం నుంచి న్యూయార్క్లో సాంఘిక పరిశోధనా శాఖ అంటే రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. సోషల్ రీసెర్చ్, సాంఘిక పరిశోధనా శాఖ అంటే సోషల్ రీసెర్చ్ అనమాట. 7 సంవత్సరాల వయసులో కనుచూపు కరువైంది, అందుకయ్యాడు. 48 సంవత్సరంలో న్యూయార్క్లో సాంఘిక పరిశోధన శాఖలో కొత్త బడిలో న్యూ స్కూల్ ఏర్పరిచేటప్పుడు అంచేత ఆ కొత్త స్కూల్లో అధ్యాపకుడుగా ఉంటున్నాడు అప్పటి నుంచి కూడా. ఇప్పుడు అతడు ఇండియాకు ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ మీద వచ్చాడు. ఫుల్ బ్రైట్ అనే స్కాలర్షిప్ పేరు అది. రానుపోను అని వాటితోటి బహుశా కూడా ఒక అతన్ని హెల్ప్ కూడా ఇస్తారనుకుంటాను. ఆ స్కాలర్షిప్లో హెల్పర్ కూడా ఉంటాడు గుడ్డివాడు కాబట్టి. కొత్తబడిలో ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ మీద హిందూ మతంలో నూతన ధోరణులు అంటే హిందూయిజం రీఓరియంటేషన్ అని అర్థం ఇంగ్లీష్లో. దాని మీద అనే అంశం మీద రీసెర్చ్ చేయడానికని భారతదేశం వచ్చాడు. ఇతను రీసెర్చ్ చేయడం డాక్టరేట్ కాబట్టి రీసెర్చ్ చేయడానికి హిందూయిజం రీఓరియంటెడ్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయడానికి, పరిశోధించడానికి భారతదేశం వచ్చాడు. ఆ క్రమంలో బాబా దగ్గరికి బాబా దర్శనం కోరి బాబా అనుమతి ఇచ్చారు. అది లేట్గా వచ్చాడు. బాబా ఇచ్చిన డేట్ నాటి రాలేక తర్వాత వచ్చాడు. హిందూ మతంలో నూతన ధోరణులు అనే అంశం మీద పనిచేస్తూ పర్యటిస్తున్నాడు. ఇతడే ఈ స్కాలర్షిప్ సాధించిన మొదటి అంధ అధ్యాపకుడు, అంటే గుడ్డి టీచర్ అనమాట. మొట్టమొదటి ఇతనికే ఇచ్చారు ఆ స్కాలర్షిప్. కలకత్తాలో ఏసిఎస్ చారి అనే సుప్రసిద్ధ బాబా ప్రేమికుని కలిసిన తర్వాత బాబాను తప్పకుండా దర్శించాలని అతనిలో దృఢమైన వాంఛ కలిగింది. ఎలాగైనా బాబాను చూడాలని. బాబా గురించి ఆయన ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎలాగైనా బాబా దర్శనం చేసుకుని మరీ వెళ్ళాలని అతనిలో మంచి కోరిక పుట్టింది. బాబా దర్శనార్థం వెళ్తున్నానని అతడు పత్రికా విలేకరులతో గోష్ఠిలో చెప్పాడు. ఆ గోష్ఠిలోను అంటే అదే జర్నలిస్ట్ వచ్చి అడుగుతారు కదా, పత్రికా విలేకరులు. వాళ్ళు ఇండియా నుంచి వచ్చాడు, ఫారిన్ నుంచి వచ్చాడు కాబట్టి న్యూయార్క్ నుంచి ఆ విలేకరులతోటి చెప్పాడు బాబా, నేను
ఆ, బాబా దర్శనార్థం వెళుతున్నానని, మెహర్ బాబా దర్శనార్థమే వెళుతున్నానని విలేకరులతోటి వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇతడు. ఎవరు? సుబోధ్ చంద్ర రాయ్, కలకత్తాలో. బాబా దర్శనార్థం వెళ్తున్నానని అతడు పత్రికా విలేకరుల గోష్ఠిలోను రేడియోలో కూడా ఇతన్ని ప్రసారం అయింది ఒక ఇంటర్వ్యూ. అప్పటికి రేడియోస్ ఉండేవి కాబట్టి రేడియోలో ప్రసారం, టీవీలు రాలేదు ఇంకా అప్పటికి, 1964 కాబట్టి. అంచేత రేడియోలో ప్రసారం చేసిన అతని ప్రసంగంలో కూడా సుభాష్ చంద్రరాయ్ మెహర్ బాబా దర్శనం కోసం నేను వెళ్ళబోతున్నాను అని చెప్పి ఈ రెండు చోట్ల జర్నలిస్టులకి చెప్పాడు. ఇక్కడ రేడియో టాక్లో కూడా చెప్పాడు. ఇతడు బాబాతో 45 నిమిషాలు గడిపాడు. అంటే చాలా ఎక్కువసేపే ఇచ్చారు బాబా ఇతనికి. 45 మినిట్స్ ఇతన్ని బాబా ఇతనితో గడిపాడు. అంటే ఇతను స్పిరిచువల్గా ఎంత అడ్వాన్స్డ్ సోలో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అంటే గుడ్డివాడు అయినప్పటికీ కూడా బాబాకు తెలుసు గుడ్డి వాళ్ళకి దర్శనం చాలామందికి ఇచ్చాడు. అందులో ఇతను కూడా ఒకడు. ఇందాక చెప్పాను, హ్యారీ కెన్మోర్, అతను ఫారినరే, అతను గుడ్డివాడే. అతన్ని తన పరిధిలోకి తీసుకున్నాడు. చేత ఇతడు బాబాతో 45 నిమిషాల సేపు గడిపాడు. ఇతడు అడిగిన ప్రశ్నలకు బాబా సమాధానాలు ఇచ్చారు. ఎన్నో క్వశ్చన్స్ చేశాడు బాబాని. రీసెర్చ్ కదా ఇతను, రీసెర్చ్ స్కాలర్ కాబట్టి రీసెర్చ్ యాంగిల్లో అన్ని మతం గురించి, అన్నిటి గురించి, ఆధ్యాత్మికత గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. వాటన్నింటికి కూడా బాబా ఓపికగా సమాధానాలు చెప్పారు ఇతనికి. బాబా ప్రవచించే వైఖరిలో ఉన్నారు, అంటే బాబా స్పీచ్ ఇచ్చే వైఖరిలో ఉన్నారు. అప్పుడు బాబా ఏదో డిస్కోర్స్ ఇవ్వబోతున్నారు. అప్పుడు ఇతను బాబాను ఒక ప్రశ్న అడిగాడు. బాబా యొక్క దర్శనం ఒక అంధునికి కలిగించడంలో అర్థం ఏమిటి అని ఇతడు బాబాని అడిగాడు. ఒక గుడ్డివాడికి నువ్వు దర్శనం ఇవ్వడంలో ఏమర్థం ఉంది? నేను గుడ్డివాడిని కదా, నాకు దర్శనం నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పి బాబాని ఉల్టా, నువ్వు గుడ్డివాడవు కదా, నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు అని హ్యారీ కేన్ మోహన్ అడిగాడు. కానీ గుడ్డివాడే బాబాని, గుడ్డివాడికి దర్శనం నువ్వు ఎందుకు ఇచ్చావు అని బాబాని అడిగాడు. చూడండి ఎలా ఉంటుందో వర్కింగ్. దానికి బాబా డిస్కోర్స్ ఇచ్చినట్టే బ్రహ్మాండమైన సమాధానం ఇచ్చారు. ఒక ప్రవచనం ఇచ్చినట్టే గుడ్డివాడికి. ఏమన్నారు బాబా? బాబా ఈ డాక్టర్ యొక్క ముఖం మీద దివ్య హస్తాలతో నిమిరాడు. ఆయన ఏం చేశారు? తన సమాధానం ఇచ్చే ముందర తన చేతి వేళ్లతోటి ఆ రెండు కళ్ళు కూడా టచ్ చేశాడు, ఈ గుడ్డివాడి యొక్క కళ్ళు. అంటే ఆ స్పర్శే అతనికి దివ్య దర్శనం అన్నమాట, డివైన్ విజన్. ఆయన గుడ్డివాడు అయినప్పటికి కూడా, కళ్ళు చూడలేకపోయినప్పటికీ కూడా దర్శనం అయిపోతుంది అక్కడ అంతే. ఆయన యొక్క టచ్ చాలు. మన ఈ చర్మ చక్షులతో చూసేవాళ్ళు మనమంతా గుడ్డివాళ్ళం. ఎందుకంటే బాబా అన్న మాటలే అవి. ఇక్కడ నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళంతా గుడ్డి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే నన్ను, నా నిజ స్వరూపాన్ని చూడటం లేదు వాళ్ళు, నా శరీరాన్ని మాత్రం చూస్తున్నారు వాళ్ళు. నా నిజ స్వరూపం శరీరం కాదు, శరీరం కంటే వెనకాల దాగి ఉన్న అది నేను, దాన్ని ఎవరూ చూడలేకపోతున్నారు. అంచేత నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళంతా గుడ్డి వాళ్ళే అన్నారు బాబా ఇతను అడిగిన ప్రశ్న సమాధానం కింద. అంచేత దివ్య స్పర్శ ఈ డాక్టర్ యొక్క ముఖం మీద దివ్య హస్తాలతో నిమిరి నా దర్శనానికి వచ్చేవారంతా గుడ్డివారే. ఎందుకంటే నేను ఉన్నట్లుగా నన్ను ఎవరు కూడా చూడలేరు. ప్రపంచంలో నన్ను చూడగలిగేవారు బహు కొద్ది మందే ఉన్నారు. నన్ను చూడగలిగేవారు అంటే నా నిజస్వరూపాన్ని చూడగలిగేవారు ప్రపంచంలో చాలా కొద్దిమందే ఉన్నారు. మిగిలిన వారంతా వాళ్ళు మాయనే చూస్తున్నారు తప్ప నన్ను చూడట్లేదు అన్నారు. ఈ మాయనే చూస్తున్నారు, ఇల్యూజన్, ఈ భ్రమ, ఈ సృష్టిని చూస్తున్నారు. వాళ్ళంతా కళ్ళు ఉన్నాయనుకుని సృష్టిని చూస్తున్నారు. ఆ సృష్టి ఏమిటి? నిజమైంది అది? ట్రూత్ కాదు అది, అది అబద్ధమైంది, మాయ. ఆ మాయనే చూస్తున్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళు చూసేదంతా మాయే, సత్య పదార్థం అయిన భగవంతుని చూడటం లేదు. వాళ్ళు ట్రూత్ని చూడలేకపోతున్నారు అని వాళ్ళు చూడలేదు నీకంట. ఆ స్థితి ఇంకా చేరలేదు కాబట్టి మనం అంతా చూసేది మాయనే చూస్తున్నాం, సృష్టిని మాత్రమే చూస్తున్నాం తప్ప నిరాకారణ స్థితిలోని భగవంతుని ఎవరూ చూడలేకపోతున్నాం. అంచేత కానీ నన్ను కౌగిలించుకోవడం, బాబా చెప్తున్నారు అక్కడ సమాధానం. నువ్వు ఎందుకు ఇచ్చావు నాకు దర్శనం అని అడిగాడు కదా, గుడ్డివాడికి ఎందుకు ఇచ్చావు దర్శనం అని అడిగాడు. దానికి సమాధానం కింద
కానీ నన్ను కౌగిలించుకోవడం, నన్ను స్పృశించడం, నన్ను ముట్టుకోవడం చెప్పలేనంత భాగ్యం. అదే ఆనందకరమైన దర్శనం. ఇట్ ఈస్ ఎ బ్లిస్ఫుల్ దర్శన్ అన్నారు. బ్లిస్ఫుల్ అంటే ఆనందకరమైన. ఇట్ ఈస్ ఎ బ్లిస్ఫుల్ దర్శన్ అన్నారు బాబా. అదే ఆనందకరమైన దర్శనం. నీవు నిజంగా ధన్యుడు. నువ్వు గుడ్డివాడైనప్పటికీ కూడా నా స్పర్శ కలిగింది, నా నా కాంటాక్ట్ కలిగింది. నీకు అవతార పురుషుని కాంటాక్ట్ అంటే తక్కువది కదా, చూడడం కాదు. ఆయన కాంటాక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సీయింగ్. సీయింగ్ గాడ్ ఈజ్ నాట్ గ్రేట్ థింగ్. భగవంతుడు చూడడం కాదు, భగవంతుడే అయిపోవడం. అంచేత నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా, నీకు దర్శనం ఇచ్చాను. అంచేత నిజంగా కళ్ళుండి చూసే వాళ్ళకి కాదు నేను ఇవ్వడం, కళ్ళు లేని వాళ్ళకి కూడా దర్శనం ఇస్తాను. ఆ దర్శనం చాలా స్పెషల్ దర్శనం. ఆయనకు నా స్పర్శ, నా టచ్, అవతార యొక్క పురుషుని యొక్క టచ్కి చాలా ప్రభావం ఉంటుంది అని చెప్పి అతనికి సమాధానం చెప్పారు బాబా. బాబా ఆయన మౌన విరమణ గురించి అడిగారు. సైలెన్స్ ఎందుకుంటున్నా, ఎన్నాళ్ళు ఉంటాయి, ఇవన్నీ కూడా. ఇతను రీసెర్చ్ స్కాలర్ కాబట్టి రీసెర్చ్ యాంగిల్లో అన్నీ కూడా లోతుగా అడుగుతూ ఉంటాడు. చేత ప్రశ్నల వర్షం కురిపించడంలో నీ మౌన విరమణ ఎందుకు మొదలుపెట్టావు, ఎప్పుడు ఇంకా చేస్తావు, ఈ మౌనంలో ఏం చేయగలవు, ఏమైనా చేయగలుగుతున్నావు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగాడు ప్రశ్నల వర్షం. అప్పుడు బాబా చెప్పారు, నేను మౌనం వహించి ఉన్నానంటే అది ఎప్పుడో ఒకప్పుడు విరమిస్తాననే అర్థం. మీరు ఎప్పుడు మౌనాన్ని మీరు విరమిస్తారు, వెన్ డు యూ బ్రేక్ యువర్ సైలెన్స్ అని అడిగాడు ఇతను. ఎప్పుడు మౌనాన్ని విరమిస్తారని. అంటే నేను స్టార్ట్ చేశాను కదా, నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో అలాగే ఒక రోజున ఏదో ఒక రోజు మొదలుపెట్టాను నేను, అలాగే ఏదో ఒక రోజు నేను అంతం చేస్తాను అని చెప్పి లౌకికంగా సమాధానం చెప్పారు. అంతేగాని ఈ తేదీలో, ఇన్ని రోజుల్లో, ఇన్ని గంటల్లో, ఫలానా టైంలో, ఫలానా సంవత్సరంలో, ఫలానా ప్రదేశంలో, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలకు నేను మౌనం సా సాలిస్తాను అని చెప్పలేదు. నేను ఎలా అయితే మొదలుపెట్టానో అలాగే నేను మౌనం సాలించే సమయం కూడా వస్తుంది. ఆ సమయంలో నేను మౌనం విరమిస్తాను అని చెప్పే తప్ప ఇదమిద్దము అని చెప్పి ఒక సమయం కానీ డేట్ కానీ బాబా ఇవ్వలేదు. నేను మౌనం వహించి ఉన్నానంటే అది ఎప్పుడో ఒకప్పుడు విరమిస్తాననే అర్థం. నా మౌనం ఒక దీక్ష కాదు, ఏదో నోము లాంటిది కాదు, ఇది దీక్ష కాదు. ఇది ఆయన చేసేదే మౌనంలో అంత వర్క్. యూనివర్సల్ వర్క్ అంతా మౌనంలోనే చేశారు, నాకు తెలుసు. అంచేత ఇది ఒక దీక్ష కాదు. మౌనం పాటించాలని అనుకున్నాను, అలాగే పాటించడం మొదలుపెట్టాను. అలాగే విరమించాలని అనుకున్నప్పుడు విరమిస్తాను. ఇలా మౌనం పాటించాలని అనుకున్నాను, మొదలుపెట్టాను. అలాగే ఎప్పుడు విరమించాలని అనుకుంటానో అప్పుడు విరమిస్తాను అని చెప్తున్నారు. విరమణ చేయడానికి కాలానికి సంబంధం లేదు. దీనికి కాలంతో సంబంధం లేదు, సంఘటనతో సంబంధము. అంటే ఆయన వచ్చిన పని అయిపోయిన తర్వాత విరమిస్తాడనమాట. అది ఎప్పుడవుతుందో తెలియదు, మనకి తెలియదు, మనకి చెప్పలేదు ఇంతవరకు. విరమించారో లేదో కూడా మనకు తెలియదు. కొంతమంది విరమించారని చెప్తారు, ఇంకా కొంతమందికి విరమించలేదు. ఆయన దేహం సాధించినప్పటికి కూడా ఆయన మౌనం మాత్రం విడనాడలేదు అని చెప్తూ ఉంటారు. అంచేత ఇంకా ఇప్పుడు బ్రేకింగ్ ఆఫ్ సైలెన్స్ అనే సంఘటన ఇంకోటి జరగబోతోంది అని మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. దానికి మన మనసుతోటి చెప్పలేని సమాధానం అవన్నీ. మనసుతోటి ఏదో ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పేస్తారు, కానీ మనసుతోటి కాదు, అది అనుభవంతో చెప్పాలి. ఆ స్థాయికి చేరిన వాళ్ళు కనుక చెప్పలేరు. ఆయన మౌన విరమణ గురించి. విరమణ చేయడానికి కాలానికి సంబంధం లేదు, అయితే అందుకు కాలం కూడా త్వరగా సమీపిస్తోంది. కాలంతో సంబంధం లేదు, అయినా కూడా టైం వస్తుంది, నేను విరమించే టైం కూడా వస్తుంది అన్నారు. తాను ప్రస్తుతం చేస్తున్న పని గురించి బాబాతో ముచ్చటించాడు డాక్టర్ రాయ్. ఇక్కడ ఇండియాకి ఎందుకు వచ్చాడు, ఏమేమి పని చేస్తున్నాడో, ఎవరెవరు కలుస్తున్నాడు, ఏ రీసెర్చ్ మీద వచ్చాడో, అది హిందూయిజం రీఓరియంటెడ్ అనే అంశం మీద రీసెర్చ్ చేయడానికి దాన్ని రీసెర్చ్ చేసి అక్కడ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాడు. దాని రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్ అంతా కూడా అక్కడ వాళ్ళకి అందిస్తాడు. ఆ స్కాలర్షిప్ మీద వచ్చాడు కాబట్టి ఆ పని మీద వచ్చినట్టు బాబాతో చెప్పారు. డాక్టర్ రాయ్ దాని మీద బాబాని వ్యాఖ్యానించమన్నారు. నేను ఈ రీసెర్చ్ గురించి వచ్చాను కదా, హిందూయిజం రీఓరియంటెడ్ అని, దాని మీద ఏమైనా విషయం చెప్తావా అని చెప్పి బాబాని అడిగారు. అప్పుడు మతం గురించి చెప్తున్నారు బాబా. ఈ మతాలన్నీ కూడా కర్మకాండతో లింకప్ అయి ఉన్నాయి. ఇప్పుడు మతాలన్నీ కూడా
అసలైన పదార్థం కాదు అవి. చుట్టూ ఉన్న హస్క్ అంటే పొట్టు అనమాట, పొల్లు. మనం ధాన్యం గింజ తిన్నాం, ధాన్యం వండుకొని తిన్నాం, మనం బియ్యం వండుకొని తింటాం. ఆ ధాన్యానికి బియ్యానికి మధ్య చాలా పొట్టు ఉంటుంది, మనకు తెలుసు. పైన పొర ఉంటుంది, లోపల పాలసటి పొర ఒకటి ఉంటుంది. ఒకటేమో చిట్టు అంటాం, ఒకటేమో తౌడు అంటాం. మెత్తగా ఉండి తౌడును, పైది చిట్టు అని అంటాం. దాన్ని హస్క్ అంటారు. అంచేత ఈ మతాలన్నీ కూడా ఆ పైన ఉపరితలమైన పొట్టుతోటే నిండి ఉన్నాయి. అంత పొట్టు తప్ప ఏమీ లేవు, లోపల ఉన్న పదార్థం ఏం లేదు, గుల్లైపోయి లోపల బియ్యపు గింజ లేదు, పైన పొట్టు మాత్రం మిగిలింది. అటువంటివి ఇప్పుడు ఉన్న మతాలన్నీ అని చెప్పి ఈ మతాలన్నీ కొట్టిపడేశారు బాబా. చేత ఇది మతము మతం యొక్క కర్మకాండ ఒకటి మిగిలింది అని చెప్తున్నారు బాబా. అన్ని మతాలు, ఒక మతం కదండి, అన్ని మతాలకి కర్మకాండే మిగిలింది తప్ప నిజ పదార్థం అన్నది, సత్య పదార్థం అన్నది పోయింది, ఇప్పుడు అందులో లేదు. చేత మతం యొక్క కర్మకాండాల మీద, ఆధ్యాత్మికత్వం మీద బాబా ప్రసంగిస్తూ ఆ రెండు ఒక పదార్థము వంటివి. అంచేతేమో మతం ఏమో ఒక లాంటిది, పదార్థం ఏమో ఆధ్యాత్మిక తత్వం అన్నారు. ఓకేమో కర్మకాండలు అన్నారు. ఈ పదార్థమేమో ఆధ్యాత్మిక తత్వం, రియల్ స్పిరిచువాలిటీ. అది ఆ పదార్థం. రియల్ స్పిరిచువాలిటీ అనేది ఏ మతంలోనూ చాలా తక్కువగా ఉంది. ఆ ఓకే మిగిలింది. సిలువ వేసుకోవాలా, బొట్టు పెట్టుకోవాలా, పెట్టుకోకూడదా, బొట్టు పెట్టుకుంటే ఏ రకంగా పెట్టుకోవాలి, 3 నామాల, 1 నామాల, అడ్డబొట్ట, నిలువు బొట్ట, కట్టు బొట్టు చుట్టూ అని భాస్కరరాజు గారు చెప్తూ ఉండేవారు. ఆ కట్టు బొట్టు చుట్టూ మీదే మనం కొట్టుకుంటున్నాం, మనం నిజమైన భగవంతుని వదిలేసి. అంచేత పదార్థం ఆధ్యాత్మికత అని అన్నారు. బాబా మానవుని చైతన్యం యొక్క అంతరంగ పరిణామం చెందుతున్నప్పుడు, అంటే ఇంటర్నల్ ప్రోగ్రెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నమాట. ఇన్నర్ ప్రోగ్రెస్ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యం అభివృద్ధి చెందాలి, అది ఆంతరంగికంగా. అది పైకి కనిపించేది కాదు. వాడు చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిపోయి ఉంటాడు, అది చైతన్యం చాలా ఉన్నత స్థితిలో ఉంటాడు. పైకి పిచ్చివాళ్ళు కనిపిస్తాడు, మస్తులా. పిచ్చివాడు అంటే మస్తు అలాంటి వాళ్ళు, కానీ అంతరంగంగా బాగా ఎదిగిన వాళ్ళు. అంటే అది బాబా మానవుని యొక్క చైతన్యం యొక్క అంతరంగ పరిణామం చెందుతున్నప్పుడు అతడు తన లోతుల్లోనికి పోయి అప్పుడు డెప్త్స్లోకి ఎడతాడు. భగవంతుని విషయంలో చాలా లోతుల్లోకి ఎడుతూ ఉంటాడు. వాడు పైకేమో పిచ్చివాళ్ళ కనిపించినా కూడా, మస్తులా కనిపించిన అంచేత అతడు తన లోతుల్లోనికి పోయి అన్వేషించినప్పుడు, అంచేత ఇన్నర్ సెర్చ్ చేసుకోవాలి. అంచేత భగవంతుడు ఎక్కడో బయట లేడు. వై ఈజ్ ఇట్ సో డిఫికల్ట్ టు ఫైండ్ గాడ్ అంటే, నువ్వు బయట వెతుకుతున్నావు అంత భగవంతుడిని, బయట లేడు, నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుని నువ్వు వెతుక్కోవాలి, అక్కడే దొరుకుతాడు నీకు, బయట ఏం దొరకడు నీకు అని చెప్పారు బాబా ఒకసారి. అంచేత అతడు తన లోతుల్లోనికి పోయి అన్వేషించినప్పుడు అతను నిజంగా తాను ఏ మతానికి చెందినవాడిని కాదని, అన్ని మతాలకు తనకు చెందినవే అని గట్టిగా చెప్పగలడు. అంచేత తను ఏ మతానికి సంబంధించిన వాడు కాదు, అన్ని మతాలు నావే అంటే బాబా చెప్పిన కొటేషన్. ఐ బిలాంగ్ టు నో రిలిజన్, ఆల్ రిలిజన్స్ బిలాంగ్ టు మీ అని చెప్పి బాబా చెప్పగలిగాడు. అలాగే ఇతను ఆధ్యాత్మికత పరిణత చెందినవాడు. ఈ మతాల్లో సత్యాన్ని కాక నిజమైన భగవంతుని యొక్క సత్యాన్ని అందుకోగలిగినప్పుడు అతను గట్టిగా చెప్పగలడు ఇలాగ, నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, అన్ని మతాలు నాకు చెందినవి అని. తర్వాత డాక్టర్ రాయ్ అడిగిన మరికొన్ని ప్రశ్నలకు బాబా ఇంకా కొన్ని ప్రశ్నలు ఇంకా డీప్గా అడుగుతున్నాడు. అతను అడిగితే ఈ డీప్ అయిన ప్రశ్నలు అన్నింటికి కూడా గాడ్ స్పీక్స్ అనే పుస్తకం ఉంది, అందులో దొరుకుతాయి నువ్వు అంచేత దానికి చెప్పారు బాబా. డాక్టర్ రాయ్ అడిగిన మరి కొన్ని ప్రశ్నలకు బాబా తన గ్రంథం గాడ్ స్పీక్స్, భగవద్వచనం చూస్తే తెలుస్తుంది అన్నారు. ఆ పుస్తకం చూస్తే నీకు తెలుస్తాయి, సమాధానాలు అందులో దొరుకుతాయి నీకు అని చెప్పి ఆ పుస్తకం బాబా చదివించుకుని ఆ పుస్తకం బాగా చదివించుకుని ఆకలింపు చేసుకోమని అతనికి బాబా చెప్పారు. బాబా అతనికి సలహా చెప్పారు. ఈ గాడ్ స్పీక్స్ అనే పుస్తకంలో నీకు సమాధానాలు దొరుకుతాయి, అంచేత నువ్వు గాడ్ స్పీక్స్ అనే పుస్తకం ఎవరి చేతనే చదివించుకో, గుడ్డివాడు కదా అంచేత చదువుకోలేడు కాబట్టి ఎవరి చేతనే చదివించుకోమని చెప్తున్నారు బాబా ఇక్కడ. చూడండి గాడ్ స్పీక్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు బాబా, అది అందరికీ అందదు కూడా. ఇది కానీ ఈ గాడ్ స్పీక్స్ చదివించుకోవడం చాలా తక్కువ మంది చేస్తున్నారు. గాడ్ స్పీక్స్ ఎవరైనా అలాంటి వాడు చెప్తానని కూర్చుంటే లేచిపోయి ఇంక మళ్ళీ రారు. మొన్న నుంచి కూడా ఇలాంటి కథలు అయితే అందరూ వస్తారు, గాడ్ స్పీక్స్కి మాత్రం రారు.
కానీ బాబా చెప్పింది ఏంటి, చదివి తీరాలి, నీ దగ్గర డబ్బు లేకపోతే అప్పేనే చేసుకో, గాడ్స్ ఫిక్స్ అప్పేనే చెయ్యి అన్నారు. అప్పు చేసేనే గాడ్స్ ఫిక్స్ కొని చదువు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చదివి తీరాలి అని చెప్పి బాబా చాలా మస్ట్ అని చెప్పారు. వన్ షుడ్ స్పీడ్ రీడ్ గాడ్స్ ఫిక్స్ అన్నారు. దాన్ని మనం చాలా తేలిగ్గా కొట్టేస్తున్నాం. డాక్టర్ రాయి ఆ పుస్తకం చదివించుకోమన్నారు. డాక్టర్ రాయి బాబా యొక్క బోధన అనాదిగా యుగాల నుంచి స్థిరంగా స్థాపితమైన సత్యం యొక్క స్వరూపమే అని చెప్పి ఇక్కడ డాక్టర్ రాయ్ ఒక రిమార్క్ చేశాడు. బాబా యొక్క రూపం ఏమిటంటే ఎన్నో యుగాల నుండి ఉన్న భగవంతుని యొక్క సత్య పదార్థం ఏదైతే ఉందో, సత్య పదార్థం అంటే నిరాకరణ స్థితిలో ఉన్న భగవంతుడు, ఏ ఆకారం లేని భగవంతుడు, అది అనాదిగా ఉన్నాడు. ఈ సృష్టి లేనప్పటి క్రితం నుంచి ఆ రూపం ఉంది, భగవంతుడి రూపం. ఆ రూపం దాల్స్తేనే అదే మెహర్ బాబా అన్నారు. అంటే భగవంతుడి యొక్క రూపమే మెహర్ బాబా అని చెప్పి ఆయన అనుభవంతో చెప్పాడు ఈ డాక్టర్ రాయ్, సుభాష్ చంద్ర రాయ్ అనుభవంతో ఏమని చెప్పాడంటే, ఇక్కడ అంటే తెలుగులో ఉందని నేను సులువైన తెలుగులో చెప్పానండి. బాబా యొక్క బోధన అంటే ఆయన టీచింగ్స్ అని, బాబా చెప్పిన డిస్కోర్సెస్, బాబా టీచింగ్స్ చేయలేదు, ఆయన ఇతని బోధన అనే మాట ఉపయోగించాడు. బాబా యొక్క బోధన అనాదిగా యుగాల నుంచి స్థిరంగా స్థాపితమైన సత్యం యొక్క రూపమే, ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన ట్రూత్ అన్నాడు. ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ అంటారు. ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ అంటే భగవంతుడు, ఆ భగవంతుని రూపమే బాబా అని చెప్పారు. ఎస్టాబ్లిష్డ్ ట్రూతే బాబా ఇది ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ అని వేరే వాళ్ళు కూడా ఈ మాట ఉపయోగించి చెప్పారు ఒక సందర్భంలో. అంచేత ఈ స్థాపితమైన సత్యం యొక్క రూపమే మెహర్ బాబా అని చెప్పాడు ఈ సుభాష్ చంద్రరాయ్. లేకపోతే బాబా ఇప్పుడు అంటున్నారు, అదేనే కాకపోతే అది సత్యం ఎలా అవుతుంది అన్నారు. నేను గాడ్ పర్సనాలిఫైడ్ అనమాట. గాడ్ అంటే రూపం లేనివాడు, ఏ నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు మానవ రూపం ధరించడమే బాబా, అదే అవతార పురుషుడు. అలా కాకపోతే అది సత్యాలు అవుతుంది అని చెప్పి ఈ సుభాష్ చంద్ర తోటి అతను ఇచ్చే స్టేట్మెంట్కి బాబా ప్రతిగా అతనికి అలా అన్నారు. అదే నిజం కాకపోతే, నువ్వు చెప్పిందే నిజం కాకపోతే అది సత్యం, అది భగవంతుడు ఎలా అవుతాడు అని. నేను మానవ రూపం ధరించిన భగవంతుడే కాకపోతే అది భగవంతుడే కాదు అన్నారు. చేత లేకపోతే అది సత్యం ఎలా అవుతుంది అన్నారు బాబా. గోడ మీద ఉన్న ఒక లోహపు పలక మీద నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకు వచ్చాను అని రాసింది. అక్కడ ఏం రాసింది, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని చెప్పి రాస్తుంది బాబా మెసేజ్. అది ఇరుచి చదివి ఈ డాక్టర్ సుభాష్ చంద్రరాయ్కి చెప్పాడు. అంటే గోడ మీద ఉన్న ఒక లోహపు పలక మీద నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పుటకే వచ్చాను అన్న అక్షరాలు ఇరుచి చదివి వినిపించారు డాక్టర్ రాయ్కి. బాబా వద్ద సెలవు తీసుకుని మండల్కి వీడ్కోలు చెప్పి వెళ్తూ డాక్టర్ రాయ్ బాబాతోటి సంభాషణ వల్ల అతడు ఎంతో ఆనందంగా, ఎంతో తృప్తి కలిగిందని, తన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోయిందని, ఆనందంతో నిండిపోయిన హృదయంతో నేను వెళుతున్నానని అని చెప్పి, బాబా దర్శనం వల్ల అతనికి ఎనలేని సంతోషం కలిగిందని, బాబా ఎంతో దయామయుడని, అంటే కంపాషనేట్ ఫాదర్ అంటూ ఉంటాం, దయగల తండ్రి అని. చేత బాబా ఎంతో దయమయుడని ఎన్నోసార్లు అంటూ ఈ మండలి వాళ్ళందరికీ చెప్తూ సుభాష్ చంద్రరాయ్ బయటికి కదిలాడు. సుభాష్ చంద్రరాయ్ చేత ఈ గుడ్డివాడు యొక్క ఇందులో ఎంత లోతైన విషయాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. గుడ్డివాడికి దర్శనం ఏమిటో అని. చేత హ్యారీ కెన్మోర్ యొక్క దర్శనం కూడా ఇలాగే జరిగింది. ఇది వేరేగా జరిగింది. ఇది రీసెర్చ్ స్కాలర్ పైగా అక్కడ ఏసీఎస్ సార్ తోటి బాబా గురించి తెలుసుకుని వెళ్ళి లోపల, మళ్ళీ అమెరికా న్యూయార్క్ వెళ్ళి లోపల ఆయన దర్శనం చేసుకోవాలని చెప్పి అతను దర్శనం ఇచ్చేసుకుని, చూడండి బాబా భగవంతుని యొక్క పని ఎలా ఉంటుందో. భగవంతుడు తలుచుకుంటే డైరెక్ట్గా అహ్మదాబాద్ వెళ్లకుండా అహ్మద్నగరే వచ్చేటట్టు చేయగలడు, కానీ ఇతనికి అనుభవం ఇవ్వాలి కదా. ఇతను తప్పన టెస్ట్ చేయడానికి అన్నట్టు అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు గుడ్డివాడు. అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుంచి 500 మైళ్ళు మళ్ళీ పొలవమని తిరిగి అహ్మద్నగర్ వచ్చి, అహ్మద్నగర్ నుంచి అక్కడ అదేంటి మెహరాజాద్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాడు అని చెప్పాలి మనం. నిజ దర్శనం అది నిజ దర్శనం. అటువంటి దర్శనాలు నిజంగా హార్ట్ టచింగ్, హృదయాన్ని చెల్లింపు చేస్తాయి. ఒక విధమైన పులకింత, ఒక విధమైన
ఆనంద బాష్పాలు లోపల నుంచి పెళ్ళుబుకి రావాలి. అది దర్శనం. అటువంటి దర్శనం మనం చేసుకోవాలి. మొక్కుబడి దర్శనాలు కాదు. నిరంతరం 365 రోజులు బాబా టూంబు దగ్గర ఉన్నా కూడా అటువంటి దర్శనం మనకు కలగకపోవచ్చు. ఆంతరంగిక దర్శనం ఇంట్లో కూర్చున్నా కూడా అటువంటి దర్శనం మనం చేయగలిగి ఉండొచ్చు. అది అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈ అవకాశం ఇచ్చిన మెహర్ బాబాకి మీ అందరికీ ఓపికగా వెళ్ళిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు నా ఉపన్యాసం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హ్యారీ కన్మోరే గురించి, సువోచంద్ర మోసరాయ్ గారి గురించి చాలా చక్కగా, అదే అంధులైనా కూడా బాబా వారిని ఏ విధంగా స్పర్శతోనే తన ప్రేమని అందుకున్నారని చాలా చక్కగా మీరు ప్రసంగించారండి. అలానే బాబా వారు ఎందుకు వచ్చారని కూడా అడిగినప్పుడు దానికి సమాధానం కూడా 45 నిమిషాల పాటు చెప్పారు. లక్ష్యం ఏమి, మన జీవిత పరమావధి ఏంటి అని కూడా బాబా వారు చాలా చక్కగా తెలియజేశారు. అంటే ఇప్పుడు తను అంధులు కదా, మళ్ళీ ఎలా తెలియజేసింటారండి? మల్లికార్జున గారు పక్కన ఎవరైనా ఉన్నారా? ఈరుచ్ గారు ఉంటారా? వాళ్ళకి కూడా హెల్పర్ని ఇస్తారండి. బాబా న్యూయార్క్ నుంచి వచ్చినప్పుడే హెల్పర్ని ఇస్తారు. అదే అన్నారు కదా, మర్చిపోయాను. అవును, ఇతను గుడ్డివాడు తప్ప మూగవాడు కాదు కదా, మాట్లాడగలడు. కాదు కదా. అంచేతే అది హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ వేకన్, నేను బోధించడానికి రాలేదు మేల్కొల్పుడిగా వచ్చాను అన్నది ఈ రుచి గారు చదివి వినిపించారు అతనికి. అది కాక హెల్పర్ సహాయంతో మరి ఒక్కడు గుడ్డివాడు తిరగలేడు కదా దేశాలంతా. కలకత్తా అటువైపు ఇటువైపు కలకత్తా ఉంది, వెస్ట్ కోస్ట్లో, ఈస్ట్ కోస్ట్లో. వెస్ట్ కోస్ట్లో ఏమో అక్కడ అహ్మదాబాద్ ఉంది, గుజరాత్ ఉంది. ఒకటి నుంచి ఒక్కడో ఎలా తిరగలడు? అతను పూర్తిగా గుడ్డివాడు కాబట్టి వాళ్ళు స్కాలర్షిప్ మీద ఇద్దరికి ఇస్తారు, హెల్పర్ ఉంటాడు, దాంట్లో ఇబ్బంది ఉండదు. అక్కడ ఇంకా ఈ రుచి గారు ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు ఇంకా అతను హెల్ప్ చేయడానికి. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత లోటు ఉండదు. చక్కని విషయం. గాడ్ స్పీక్స్ చదవమని, అతను గుడ్డివాడు అయినా కూడా గాడ్ స్పీక్స్ చదవమని చెప్పారు. అది గుర్తుంచుకోండి. చదవమని చెప్పలేదు, చదివించుకోమని చెప్పారు. గాడ్ స్పీక్స్ చదివించుకోమని చెప్పారు బాబా. అవునవును, పెద్ద విషయం అండి. చాలా చక్కగా. అవును, అందరము మనము నిజంగా చదివినా వినిపించుకోవాల్సింది, అయితే చదవాల్సింది. జై బాబా, చాలా మంచి విషయాలు తెలియజేశారండి. హృదయపూర్వక జై బాబాలు, ధన్యవాదాలండి మల్లికార్జున గారు. ఇప్పుడు మరి సంకీర్తనలోకి వెళ్దాము. ఉమా గారు జై బాబా అండి. జై బాబా. జై సంకీర్తన. अवतार मेहर बाबा की जय। पाहि मेहरु प्रभु पाप विनाशा, पतित जनावना पावन चरिता, आराज दैवमीहु, आराज दैवमीहु। पाहि मेहरु प्रभु पाप विनाशा, अहरहमु मेहरनुनी नाममुने तलचधरा प्रभुवा, अवतार क्षमां पाहि पाहि, आराज दैवमीहु, आराज दैवमीहु। पाहि मेहरु प्रभु पाप विनाशा, ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా ప్రభువా, అవతార క్షమాం పాహి పాహి, ఆరాజ దైవమీవు, ఆరాజ దైవమీవు।
पाहि मेहेरु प्रभु पाप विनाशा करुणमया शरणमया वेदमया प्रेममया प्रभुवा अवतार क्षमां पाहि पाहि आराज दैवमेवु आराज दैवमेवु पाहि मेहेरु प्रभु पाप विनाशा पतित जनावना पावन चरिता అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. అందరికి జై బాబా. దీపమ్మ గారు చాలా చక్కగా మంచి సంకీర్తన అందించారు. జై బాబా అండి. బాలరాజ్ గారు జై బాబా సంకీర్తన జై. अवतार मेहर बाबा की जय। मेहराबादेवु कैलासम मेहरुन स्मरण मोक्षवकाशम मेहरवतारम मोहन रूपम शरणं कोरिन जीविकी धन्यम शरणं कोरिन जीविकी धन्यम मेहराबादेवु कैलास मेहरुन स्मरण मोक्षवकाशं मेहरवतारं मोहन रूपम शरणं कोरिन जीविकी धन्यम శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు మృక్కులు లేవు జపతప నియమము లేదు. ముడుపులు లేవు మృక్కులు లేవు జపతప నియమము లేదు. ఏ సాధనతో పని లేదు ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మకేగి పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి బాబాజాను సమాధికి సాగి ఘనమగుని చరితము నాలించి ఘనమగుని చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామమంద సమాధి చెంత ప్రణామమంద ప్రమోదమందెదమయ్యా ప్రమోదమందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువను మెహరాబా చేరి
దిగువన మెహరాబా చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి జై బాబా అండి జై బాబా అండి జై మేరబాబు బాలరాజు గారు, జై మేరబాబు అండి. ఇప్పుడు ఎం మాలతీరావు గారు సంకేతం చేయండి లోపు. ఎం మాలతీరావు గారు. నేను విజయలక్ష్మి చైనా చేయండి. अवतार मेहर बाबा की जय। यह पर जीवन మార్గము మెహరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము బాధలలో ఆనందముసగే భవమును బాపెడు నామము బాధలలో ఆనందముసగే భవమును బాపెడు నామము భగవంతునితో ఏకత్వం బాటను చూపెడు నామము ఇహ పర జీవన మార్గము మాయ మనసు నాశము చేసి హృదయములేలెడు నామము మాయ మనసు నాశము చేసి హృదయములేలెడు నామము హృదయము దేవళము చేసి కొలువై ఉండెడు నామము హృదయమును దేవళమును చేసి కొలువై ఉండెడు నామము ఇహ పర జీవన మార్గము మేరుని అద్భుత నామము ఇహ పర జీవన నామము ప్రేమగా ప్రియునిగా ప్రేమకు వసునిగా ఆనందించెడు నామము ప్రేమగా ప్రియునిగా ప్రేమకు వసునిగా ఆనందించెడు నామము దేవునిగా మానవునిగా ఆటలాడెడు నామము ఇహ పర జీవన మార్గము మేరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము శరణాగతిలో స్మరణము చేసిన సంరక్షించెడు నామము శరణాగతితో స్మరణము చేసిన సంరక్షించెడు నామము మరణములో ఆధ్యాత్మత చెందిన తనదరికి చేర్చెడు నామము స్మరణములో తదాత్మత చెందిన తనదరికి తెచ్చెడు నామము ఇహ పర జీవన మార్గము మెహరుని అద్భుత నామము స్వరములలో ధ్వనులుగా పలికి కృతులుగా మారిన నామము స్వరములలో ధ్వనులుగా పలికి కృతులుగా మారిన నామము శృతులే మేరు శ్రీ హృదయ నాదశేఖరుని నామము ఇహ పర జీవన మార్గము మేరుని అద్భుత నామము ఇహ పర జీవన మార్గము అవతార్ మెహర్ బాబా కి జై అండి. జై బాబా అండి అంకుల్, మీకు థ్యాంక్స్. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా. వచ్చారా మీరు? వచ్చేసాను. అదే ఇప్పుడే ఫోన్ వచ్చింది, అది కట్ చేసి వచ్చేటప్పటికే. జై బాబా. చక్కగా మంచి సంకీర్తన అందించారండి. మీకు జై బాబాలు.
మాలతి జై అంటే జై జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. మాలతి అంటే జై బాబా. వినిపించలేదా ఆంటీ? వినిపించడం లేదు. వినిపించలేదా ఆంటీ? రమణమ్మ అంటే మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా. అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా. అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా. అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా. గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా. ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా. నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా. నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా. గీతాలను పాడించు నీ బాటను నడిపించు. గీతాలను పాడించు నీ బాటను నడిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. హృదయేశా మెహరీసా సంగీత స్వరాదీసా. హృదయేశా మెహరీసా సంగీత స్వరాదీసా. స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా. స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా. సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్ము. సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్ము. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. నిలవాలి శాశ్వతమై. జై బాబా అండి. నాగమణి గారు అందరికీ జై బాబా. జై బాబా ఆంటీ. చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. మాలతి అంటే జై బాబా.
మీ వినిపించడం లేదా ఆంటీ? మీ మాట వినిపించడం. నామం చెప్పాలా మేడం నేను? చెప్తారండి, ఒక నిమిషం. ప్రేయర్ అయిపోయినాక చెప్తారు. సత్యవాణి గారు జై బాబా. జై సత్యవాణి బాబా. గారు జై ప్రేయర్ బాబా. చేయండి. ప్రేయర్ చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dham until the very end. Beloved Meher Baba, bless us all so that in the stress and strain of our daily life and the fluctuations of our mind, we learn to relax wholly and wholeheartedly.
and float on the ocean of your love, and call for your breath of joy, and your breeze of compassion, and your wind of strength to flood into every fiber of our body, and every corner of our mind, and every space of our heart, to cleanse us of all our impurities, and make us worthy of your love, of your obedience, of your service, and above all your pleasure. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి నాగమణి గారు, అందరికీ జై బాబా అండి. అండి సత్యవాణి గారు, యూనివర్సల్ ప్రేయర్ని చాలా చక్కగా మీరు బాబా వారికి మాకు చేశారు. మీకు జై బాబా అండి. కోటేశ్వరరావు గారు జై బాబా అండి, మీరు నామం చేయండి. సచ్చిదానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద సచ్చిదానంద పరమానంద మెహరు బాబా విజ్ఞానంద మెహరు బాబా విజ్ఞానంద मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद 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 सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. కొనసాగ చక్కగా బాబా వారి నామం చేశారు. శ్రీకుమార్ గారు ఉన్నారా ఆంటీ? అంకుల్ ఉన్నారా? ఒక నిమిషం నామం చేస్తారేమో. రమణమ్మ ఆంటీ జై బాబా. జై బాబా నామం చేయాలండి. అంకుల్ ఉన్నారా? అంకుల్ చేసి ఉన్నారు, ఏం చేయాలి? నామం చేయమనండి, లేకపోతే జై బాబా. హారతి ఆంటీ ఉండండి ఆంటీ, ఒక నిమిషం మౌనమైనాక మాలతి ఆంటీ లేరు కాల్లో, ఆ అంకుల్ ని హారతి ఇమ్మని చెప్తాం. జై బాబా. జై బాబా. జై ఒక నిమిషం మౌనమూర్తిని మదిలో తలుచుకొని ఒక నిమిషం మౌనంగా ప్రార్థించుకుందాం. తర్వాత శ్రీకుమార్ అంకుల్ గారు బాబా వారికి హారతి ఇస్తారు. జై బాబా. జై బాబా రండి. ఒక్క నిమిషం బాబా ప్రేయర్ చేస్తున్నారు, ఒక్క నిమిషం కూర్చోండి. కూర్చోండి.
अवतार मेहर बाबा जय बाबा आंटी अंकल आरती अंकल जय మీరు బాబా ఆరతి జై పాడమన్నారా బాబా పాడమండి అంకుల్ పాడండి బాబా ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి చంద్రుని బోలు ముఖ కమలములకు వేద వేజుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనలేవాతని ఆ దివ్యకాంతి మనమున నిలుపుము మేహరు మూర్తి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనేచి మస్తు రక్షణ చేయగనేచి మహిని జనించిన మేహరు బాబకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి జై బాబా అండి అందరికీ జై బాబా జయ బాబా అండి నాగమణి గారు జై బాబా నాగమణి గారు జై బాబా అంకుల్ చాలా చక్కగా బాబా వారికి ముత్యాల హారతి ఇచ్చారు. మీకు హృదయపూర్వక జై బాబా బాబా వారు మనందరితో చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. బాబా వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశీస్సులు కలిగజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు చేసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. మల్లికార్జున గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. జై బాబా అండి. జయ బాబా అండి. షర్మిల ఉన్నారా మీరు? వెళ్ళి అయిపోయారా? లెఫ్ట్ అయిపోయారా?